హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్దారులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక మొన్ననే మంత్రి సీతక్క గారు కూడా ఈ కొత్త పింఛన్లను పెంచుతున్నాం, వీరికి మాత్రమే అవకాశం ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా వెంటనే చూడడానికి ప్రయత్నం చేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అందిస్తూ పాలనలో ముందుకెళ్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధిదారులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి కూడా, అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 4,000 రూపాయల పింఛను, అలాగే నాలాంటి వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయల పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పటి నుంచి పింఛన్లు పెంచుతున్నారు, 7వ తేదీ నుంచి మనకు ఈ యొక్క పింఛన్లు అమలు చేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఆసరా పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనకి ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త పింఛన్ల మంజూరు కోసం కానీ, అలాగే ఉన్న పింఛన్లను పెంచుతామన్నారు కదా, మరి పెంచడం కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇక్కడ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ముందుగా ఈ 2 కేటగిరీల వారికి మాత్రమే ఈ ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు అవకాశం అయితే ఇచ్చారు. ఇక మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఇస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆసరా పింఛన్ల పైన ఏం చెప్పారు, మనకు ఏ తేదీ నుంచి ఈ ఈ పెంచే పింఛన్లు ఇస్తారు, అలాగే మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు మంజూరు చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీరు బంధువులకు, దోస్తులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి నేరుగా అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే ఎదురుగా గంట కనిపిస్తుంది, ఆ గంట పైన నొక్కండి. నొక్కిన వెంటనే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఆసరా పింఛన్ల సమాచారంలో కనుక మనం వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తుంది. ఇప్పటికీ కూడా మనకు ఈ నెలలో కూడా, అంటే ఈ నెలలో మనకు మార్చి నెల పింఛన్లు అయితే విడుదల చేశారు. ఇక ఈ మార్చి నెల పింఛన్లు కూడా మనకు 2,016 రూపాయలు, అంటే వృద్ధులు, వితంతువులకు 2,016 రూపాయలు, మరి నాలాంటి వికలాంగులకు 4,016 రూపాయల పింఛన్ అయితే విడుదల చేశారు. మరి రేపటి వరకు కూడా మనకు పింఛన్లు అయితే జమ కావడం జరుగుతుంది, 3వ తారీఖు వరకు కూడా. మరి 3వ తారీఖు వరకు కూడా పింఛన్లు పైసలు అయితే జమ అవుతాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి. తర్వాత మీరు పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంక్ అధికారులను అడిగి ఈ పింఛన్ పైసలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా మార్చి నెల పింఛన్లు అయితే విడుదలయ్యాయి. మరి మార్చి నెలకు సంబంధించిన పింఛన్లు అయితే ప్రతి లబ్ధిదారుడు కూడా తీసుకోండి, మీరు ఇబ్బంది పడొద్దు. ఆ ఇబ్బంది లేకుండా మనకు ఆసరా పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క ఆసరా పింఛన్ల లబ్ధిని అయితే పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే మనకు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, ఈ పింఛన్ల పెంపు ఉందా లేదా అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. మీరు ఎదురు చూసిన దానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఇక ప్రతి పింఛన్దారుడికి కూడా పింఛన్ను పెంచుతామని చెప్పే హామీనైతే ఇక్కడ ఇచ్చింది. ఇక మొన్నటి రోజున మంత్రి సీతక్క గారు కూడా అధికారులకు ఇదే ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఇప్పటికే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ కూడా
మంత్రి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక మంత్రి సీతక్క గారు చెప్పినట్లే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పింఛన్లకు మనకు ఆయన అవకాశం కల్పించారు. ఇది పెద్ద అప్డేట్. ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూసారు ఈ పింఛన్లు ఇప్పుడు ఇస్తారా ఏంటి అని. మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్ల మంజూరుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఇప్పటికే కొన్ని లక్షల మందికి పింఛన్లు వస్తుంటే 70 లక్షల మంది వరకు కూడా పింఛన్లు వస్తున్నాయని సమాచారం. మరి ఇక్కడ దీంతో కాకుండా మరికొంత లక్షల మంది పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా మనకి ఇక్కడ ఈ పింఛన్ల పెంపు అనేది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తాజాగా మనకు నిన్నటి రోజున ఈ యొక్క పింఛన్ల పెంపుకు మేము అధికారికంగా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాం. మరి ఖచ్చితంగా ఈ మే నెలలోనే మనకు పింఛన్ల పెంపు ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంటే ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు అనమాట. ఇక్కడ నుండి చేయూత పింఛన్లు ఈ నెల నుంచి, అంటే ఈ నెలలో మనకు ఏప్రిల్కి సంబంధించిన పింఛన్లు అయితే ఇస్తారు. మార్చి నెల వరకు కూడా ఇప్పటి వరకు జమ చేసేసారు కాబట్టి మరి ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లను ఈ మే 20వ తారీఖు పైనుండి కూడా మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. మరి ఇందులో భాగంగానే లబ్ధిదారులందరికీ కూడా మనకి ఈ మే నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ మే నెల నుంచే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను తీసుకొచ్చి చేయూత పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలకైతే 4,000 రూపాయలు ఇస్తారు. 16 రూపాయలు రాదు, 2016 ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 2016 రూపాయల స్థానంలో 4,000 రూపాయలు ఇస్తారు. ఇక మరి నాలాంటి వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయల పింఛన్ అయితే వస్తుందన్నమాట. ఇక ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక మంత్రి సీతక్క గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. కానీ ఇక్కడ అందరికీ ఇవ్వట్లేదండి. ఇక్కడ ఈ విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు, ఎందుకంటే భర్త చనిపోయి వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనకు ఇంట్లో కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మరి అటువంటి వితంతు మహిళలందరికీ కూడా పింఛను పెంచుతున్నారు. అలాగే మనకు నాలాంటి వికలాంగులు ఎటువంటి పని చేసుకోలేక ఎవరో ఒకరి మీద ఆధారపడి పని చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి వికలాంగుల బాధను కూడా అర్థం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. వీరికి పింఛన్ల పెంపు ఉంటుంది, అలాగే మనకు కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో వారి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ పింఛన్కి ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి ఆటోమేటిక్గా పింఛన్లు అనేటివి పెంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికే ఆసరా పింఛన్లు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక చేయూత పింఛన్లను ఇస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరి చేయూత పింఛన్ల కింద మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటికే మనకు అధికారులు అయితే గతంలో అప్లై చేసుకున్న వారి జాబితా అంతా కూడా సేకరించమని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి అధికారులు గతంలో జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం గతంలో ఎవరైతే మనకు ప్రజాపాలన పెట్టినప్పుడు అప్లై చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. మరి వారికి ఇక్కడ అర్హుల జాబితాలో చోటు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరి వివరాలను కూడా సేకరించి ప్రభుత్వం నుంచి వీరికి ఈ యొక్క సాయం పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి వారందరినీ కూడా లిస్టులో చేర్చి వారికి తప్పకుండా ఈ విధంగా మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత ఈ ఆసరా పింఛన్లు కనుక మార్చి నెలకు సంబంధించి మీకు జమ కాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ ఆసరా పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పింఛన్ ఎందుకంటే మనకు ప్రతి నెల కూడా పింఛన్లు ఇస్తారు. ఒకసారి వచ్చి పింఛన్ ఆగిపోయేది కాదు. ప్రతి నెల కూడా మీకు పింఛన్ల పెంపు ఉంటుంది. పింఛన్లు ప్రతి నెల కూడా మీకు అకౌంట్లోకి జమ చేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉండి మీరు అందరూ కూడా ఈ ఆసరా పింఛన్లను అయితే పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ పింఛన్ల పెంపు ఈ మే నెలలో ఉంటుందని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా ఈ ఆసరా పింఛన్లలో మీరు కూడా భాగం అవ్వండి. ఇక కొత్త పాత పింఛన్లను ఏం లేదు. అందరికీ కూడా 4,000 రూపాయలు ప్రతి నెల పింఛన్ ఇస్తారు. అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు అవగాహన ఉంటుంది. ప్రభుత్వం పలానా రోజున మనకు పింఛన్ల పెంపు ఉంటుందని చెప్పి మీకు కూడా ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు ఈ పింఛన్లను అయితే తీసుకోవచ్చు. అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోండి. ప్రజాపాలన కౌంటర్లు ఉన్నాయి, ఎండిఓ ఆఫీసుల్లో కూడా మీరు ఈ కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీ సేవ ద్వారా కూడా ఏమైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఇది ఆసరా పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి గుడ్ న్యూస్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.